హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, భూమికి ఆకాశమునకు కర్త అయిన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో మీ అందరికీ వందనములు తెలియచేయుచున్నాం. దేవుని వాక్యం మనలను సరిచేయును. దేవుని వాక్యం మనలను దేవునికి దగ్గరగా నడిపించును. దేవుని వాక్యం మనకు బలము కలుగచేయును. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 22 వచనములు కనుక మనం చదివితే, దేవుని సన్నిధానమునకు మనము ఏ విధంగా చేరగలము అనే దానికి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని సన్నిధానమునకు మనము ఏ విధంగా ఆయన వద్దకు చేరగలం? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19, 22, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం మన కొరకు, మన పాపముల శిక్షను మనకు ఇవ్వకుండా, మన అపరాధముల శిక్షను మన మీద వేయకుండా, మన పాపములను, రోగములను, వ్యాధులను, వేదన, శోధన ఆయన తన మీద వేసుకుని ముళ్ళ కిరీటము ధరించి శరీరమంతా రక్తధారణ యెరూషలేం నుంచి గొల్గోత వరకు పడుతూ లేస్తూ మనందరి శిక్షను ఆయన మోసి మనకు నూతన మార్గము, నిత్య జీవమను మార్గము, రక్షణ మార్గమును ఆయన మనకు దయచేశారు. ఆయన పొందిన గాయముల వల్ల మనము స్వస్థపడి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, అది జీవము గలది. దేవుని పోలికగా నిన్ను మార్చు మార్గం, నిత్య జీవమునకు నిన్ను నడిపించే మార్గము, ఎల్లప్పుడూ దేవునితో కూడా ఉండుటకు ఏర్పరిచిన మార్గము, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదై ఇన్న మార్గము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది. ఆయన రక్తము వలన మనము పరిశుద్ధపరచబడి 1 యోహాను 1వ అధ్యాయం 7 నుంచి 9 వరకు వాక్యములు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అప్పుడు యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మనము కడుగబడి ఆ పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో మనము శుద్ధి చేయబడి నూతన స్వభావమును ధరించుకుని ఆయన ముందు నిలబడుటకు మనకు ఒక ధైర్యం కలిగి ఉన్నాం. ఇప్పుడు కేవలము ఆయన చేసిన బలియాగం వల్ల ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఈ పాపముల నుంచి, పాపము అనే ఊబి నుంచి మనలను బయటకు పరిశుద్ధతలోకి తీసుకువచ్చారు. ఆ యొక్క చీకటి అనే గృహము నుంచి తన వెలుగులోకి తీసుకుని వచ్చారు. ఆ శాపములు, ఆ యొక్క అపరాధములు, ఆ యొక్క దోషములు అనే ఆ ఊబి నుంచి బయటికి తీసుకువచ్చి ఆయన మనకు పరిశుద్ధతను దయచేశారు. ఆ యొక్క మరణము అనే మార్గము నుంచి నిత్య జీవమునకు మనను నడిపించుచున్నారు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నన్ను నమ్మిన వారు ఎన్నడూ చీకటిలో నడువరు, వెలుగులో నడిచెదరు. హల్లెలూయా. ఇంకా మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. దేవుని సన్నిధానమునకు చేరేది ఏ విధమైన శరీరము అక్కడికి చేరును, ఏ రకంగా మనం జీవిస్తే మనం దేవుని సన్నిధానికి
దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళగలం. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు నీ మనస్సాక్షి నీకు ఎల్లప్పుడూ కూడా సాక్ష్యం ఇస్తుంటుంది, ఇది నువ్వు చేసేది తప్ప కాదా అని. కాబట్టి నీ మనస్సాక్షికి కల్మషము లేకుండానట్లు నీవు జీవించాలి. రెండవది, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై. మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి. నిర్మలమైన ఉదకముతో. నిర్మలమైన ఉదకము మనము దీనిని రెండు విధములుగా దీనిని మనం అన్వయించుకోవచ్చు. ఒకటి, ఉదకము అంటే నీరు. నీటిలో నీవు పొందిన బాప్టిస్మము ద్వారా నూతన పరచబడ్డావు, నూతనముగా తిరిగి జన్మించావు. ఇప్పుడు నీవు నీ యొక్క నడక దేవునితో ఉన్నది. ఆ ఉదక స్నానము చేసిన శరీరములు గలవారు. రెండవది, నీరు పరిశుద్ధాత్మకి ఆ యొక్క నిర్వచనముగా చెప్పుకుంటారు. పరిశుద్ధాత్మను కూడా నీటితో పోలుస్తూ ఉంటారు. ఆయన నీరు కాదు, కానీ ఆ విధమైన పోలికలోకి అనుకుంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నీవు నూతన పరచబడి, శుద్ధి చేయబడి, నూతన స్వభావమును ధరించి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి స్తోత్రములు. ఈ విధమైన మార్గము మన కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు ఏర్పరిచారు. కాబట్టి ఈ మార్గములో మీరు తప్పిపోకుండా మీరు స్థిరముగా ఉండి దేవుని సన్నిధానానికి చేరునట్లుగా దేవునికి ప్రార్థన చేస్తూ పరిశుద్ధంగాను, పవిత్రముగాను, నిర్దోషంగాను, నిష్కళంకంగాను జీవిస్తూ దేవుని నామమును మహిమపరుస్తూ దేవునికి ప్రీతికరమైన పరిచర్యను చేస్తూ దేవునికి ఇష్టపూర్వకంగా అన్ని పనులు కూడా జరిగించు హృదయము శుద్ధ హృదయము గలవారే మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందు. ఆయన ఈ వాగ్దానములన్నీ కూడా మనకు దయచేశారు. కాబట్టి ఈ వాగ్దానములు నీవు పొందుకొని వాటిలో శ్రమగా ఉండి దేవుడిని మహిమపరచవలెను అని దేవుని వాక్యం చెబుతోంది. మరి ఈ యొక్క మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమై అంటే నీకు ఈ పరిశుద్ధత గలవారి. పరిశుద్ధత ఏ విధముగా నీకు లభించును? 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనములో, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అని స్పష్టంగా పరిశుద్ధాత్మ నిన్ను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఇంకా 1వ పేతురు 1వ అధ్యాయం 2వ వచనములో, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడిన వారు మీరు. ఆయన రక్తము వలన మీరు ప్రోక్షింపబడిన వారు. ఆయన పరిశుద్ధాత్మ వలన మీరు పరిశుద్ధముగా శుద్ధి చేయబడిన వారు. ఆయన పరిశుద్ధాత్మ మూలముగా మీరు పరిశుద్ధముగా శుద్ధి చేయబడిన వారు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ వలన మీకు ఏ విధమైన స్వభావం కలుగుతుంది? ఎందుకంటే ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-22 నుంచి
నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరదాం. కాబట్టి దేవుని సన్నిధానమునకు నీవు చేరుటకు యథార్థమైన హృదయం అంటే నూతన స్వభావం, దేవుని పోలికలో ఉండే నూతన స్వభావం నీవు పొందుకున్నప్పుడు అది దేవునికి ఇష్టపూర్వకంగా ఉండదు. ఇంకా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-7 వచనాలు గనక చదివితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయట ద్వారాను మనలను రక్షించను. దేవుడు మనలను ఏ విధంగా రక్షించను అని స్పష్టంగా రాయేస్తుంది. మనము చేసిన మంచి పనుల మూలంగా కాదు, నీవు చేసిన గొప్ప పనుల వల్ల మూలంగా కాదు, నీవు గొప్పవాడిపై ఉన్నందువల్ల కాదు, నీవు చేసిన గొప్ప గొప్ప కార్యములు మంచి కార్యములు చూసి నీవు రక్షింపబడలేదు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే దేవుడు తన కనికరము చూపించి తన కృపను చూపి, ఆ కృప దేవుని యొక్క కృపలో ఎవరైతే ఉంటారో, దేవుని కృప ఎవరి మీద అయితే ఉంటుందో వారు రక్షింపబడతారు. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను ఆయన మనలను రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మహిమ, ఘనత, ప్రభావము, శాశ్వతమైన ఘనత ప్రభు యేసుక్రీస్తు వారికే కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం ఆయన కృప వలన నీతివంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటుకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కురిపించింది. ఈ మాట నమ్మదగినది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడైన దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన నీవు చేసిన మంచి క్రియల మూలంగా, మంచి పనుల మూలంగా కాక ఆయన తన కృప చొప్పున, తన కనికరమ చొప్పున నిన్ను నన్ను ఆయన రక్షించారు. పరిశుద్ధాత్మ ద్వారా మనకు నూతన స్వభావం ఇచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారా మనలను కడిగారు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనం ప్రోక్షింపబడిన వారమై నిర్మలమైన హృదయము, పరిశుద్ధమైన హృదయము, నిర్దోషంగాను నిష్కళంకముగాను మనము దేవుని సన్నిధానంకు చేరదము. ఆ నిరీక్షణ మనకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన యందు ఒక్క ఆత్మలోనే మీలో ఏ పరిశుద్ధాత్మ మీలో ఆయన ఉంచారో, నాలో ఏ పరిశుద్ధాత్మ ఉంచారో ఒక్క ఆత్మ ద్వారానే మనము తండ్రి వద్దకు ఆయన సన్నిధానముకు చేరదము. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా, ఎవరిలో? ప్రభు యేసుక్రీస్తు వారిలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. అందుకే దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, మీరు మీ దేహము మీ సొంతము కాదు, ఇది విలువ పెట్టి కొన్నది. అమూల్యమైన రక్తమును, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, నిర్దోషి రక్తము, నిష్కళంకమైన రక్తము శిలువ మీద నీ పాపముల కొరకు, అపరాధముల కొరకు వెలగా చెల్లించి ఈ దేహమును దేవుడు కొనెను. కావున ఈ దేహము నీ సొంతము కాదు, దేవునికి సొంతము. కావున ఆయనకి అర్పించండి. నీ దేహము దేవునికి, జీవము గల దేవునికి దేవాలయమని మీరు ఎరుగురా? పరిశుద్ధాత్మకు దేవాలయమని మీరు ఎరుగురా? కాబట్టి ఇక్కడ కూడా అదే అంటున్నారు, మీరు కూడా ఆత్మ మూలంగా, పరిశుద్ధాత్మ మూలంగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు మీరు కట్టబడుచున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మహోన్నతుడైన దేవునికి, ఆ దేవుడు చూపించిన మార్గములో మనము నడిచినప్పుడు, స్థిరముగా ఉన్నప్పుడు, ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, ఆ విధమైన దేవుని పోలికలో ఆ స్వభావమును, నూతన స్వభావమును మనం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు దేవుని సన్నిధికి మనము ధైర్యముగా చేరదేమో. ఆ ధైర్యము, ఆ నిరీక్షణ మనకి ఉంటుంది.
కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఎప్పటికప్పుడు నిన్ను నీవు పరీక్షించుకుంటూ, నీ కుటుంబంలో ఉన్న సభ్యులను పరీక్షిస్తూ, నీ సంఘములో ఉన్న వారిని పరీక్షిస్తూ, నీ వారిని నీవు పరీక్షించుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా దేవుని సన్నిధానమునకు ధైర్యముగాను, పరిశుద్ధమైన హృదయము, నిష్కళంకమైన జీవితం గడుపుచు ఆయన ముందు నిలబడే ధైర్యము వారిలో పెంపొందించాలి. వారిలో అది ఉండాలి. ఆ విధంగా మనల్ని మనం కట్టుకుంటూ ఇతర కుటుంబాలను కట్టినప్పుడు అది దేవునికి ఇష్టపూర్వకంగా ఉండను. నీవు దేవుని వాగ్దానముల నీలో నెరవేరును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి దేవుని సన్నిధానమునకు ఈ యొక్క శరీర క్రియలతో నిండి, ఈ యొక్క అపవిత్రమైన క్రియలతోనూ, అశుద్ధమైన మాటలతోనూ ఏవైతే శరీరాన్ని అశుద్ధపరుస్తాయో, శరీరం లోపల నుంచి బయటికి వచ్చే మనిషిని అశుద్ధపరుస్తాయో, ప్రభు యేసుక్రీస్తు వారు పలికినట్టుగా ఆ శరీర క్రియలకు ఎప్పుడైతే నీవు దూరంగా ఉంటావో, ఈ యొక్క శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరుద్ధము. శరీర సంబంధమైన మనస్సు మరణము, ఆత్మ సంబంధమైన మనస్సు అది నిత్య జీవమును కలగచేయు. కావున శరీర సంబంధమైన మనస్సు కలవారు దేవుడిని సంతోషపెట్టలేరు. ఆత్మ సంబంధమైన మనస్సు కలవారు దేవునితో కలిసి నడిచెదరు. ఎందరూ దేవుని ఆత్మతో నడిపింపబడుదరో వారందరూ దేవుని పిల్లలు అనబడతారు. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏ విధమైన హృదయంతో కలిగి ఉన్నారు? అది కల్మషమైనదా, నిష్కల్మషమైనదా, పరిశుద్ధమైనదా లేదా అపరిశుద్ధమైనదా? ఏ రకమైన ఆలోచనలు మీరు కలిగి ఉన్నారు? అవి పవిత్రమైన ఆలోచనల, పరిశుద్ధమైన ఆలోచనల? ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేడు. ఎందుకంటే అతనికి వెరితనంగా ఉంటుంది. అతను ఎల్లప్పుడూ కూడా శరీర కార్యముల నుంచి, ఈ శరీర కార్యములు ఏవైతే ఇవి దేవునికి విరుద్ధమో, ఏ కార్యములైతే నిన్ను దేవునికి దూరంగా తీసుకువెళ్తాయో ఆ శరీర కార్యముల మీద ప్రకృతి సంబంధమైన వ్యక్తి మనస్సు ఉంచుతాడు. కాబట్టి ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేడు. పరిశుద్ధాత్మ, దేవునితో నడక, పరిశుద్ధత కలిగి ఉండటం, పరిశుద్ధమైన జీవితము, నిష్కళంకమైన జీవితం, దేవుని ముందు నిర్దోషంగాను నిష్కళంకంగాను నిలబడుట, ఇవన్నీ కూడా వెర్రితనంగా అనిపిస్తాయి. కానీ దేవుని వాక్యము స్పష్టంగా చెప్పుచున్నది ఏమిటంటే, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిందైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మన సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరదము. ఈ మార్గము తప్పించి ఇంకా వేరే మార్గం లేదు దేవుని సన్నిధానమునకు వెళ్ళేది. కాబట్టి జాగ్రత్త పడి మిమ్మల్ని మీరు కట్టుకుంటూ, పరిశుద్ధాత్మలో మిమ్మల్ని మీరు కట్టుకుంటూ, ఇతర కుటుంబాలను కట్టుతూ చక్కటి జీవితం జీవించి దేవుని ముందు ధైర్యంగా నిలబడే ఆ యొక్క జీవితము ధైర్యంగా నిలబడటకు దేవుడు మీకు మార్గము అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఇప్పటి వరకు ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం మీరు పొందుకోలేదు, పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఇంకా పరిశుద్ధపరచబడలేరు, ఇంకా ఆ దేవుని పోలికలోకి మీరు మార్పు చెందలేదు, కాబట్టి ఇది దేవుడు ఏర్పరిచిన సమయం అని మీరు గ్రహించి ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నింపబడటానికి, ఆ పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో బాప్టిజం పొందటానికి ఇది సమయం అని మీరు గ్రహించండి. దేవుడు మీ ప్రార్థనను అంగీకరించి మీ పాపములను క్షమించి మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఒక నూతనమైన స్వభావము, దేవుని యొక్క లక్షణములతో మిమ్మల్ని నింపెదరు. ఆ పరిశుద్ధాత్మ అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందెదరు అన్న ప్రభు యేసుక్రీస్తు వారి మాటలను గుర్తుపెట్టుకోండి. మరి ఆయనే చెప్పినప్పుడు, ఆయనకే పరిశుద్ధాత్మ అంత అవసరమైనప్పుడు మరి నీకెంత అవసరమో ఒకసారి నీవు ఆలోచించు.
మరి ఆయనను చూసి నడిచే నీవు, ఆయన ఏ విధంగా నీటిలో బాప్టిసం తీసుకున్నారో నీవు కూడా తీసుకున్నావు. మరి ఆయన ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారో మరి నీవు కూడా నింపబడాలి. ఎందుకంటే నీవు ఆయనను చూస్తూ నీవు ఈ లోకములో జీవించవలెను, ఆయన వలె నీవు జీవించవలెను అని దేవుని వాక్యము మనకు బోధించుచున్నది, హెచ్చరించుచున్నది. నీవు ఎప్పుడైతే ఆయన వలె ఈ లోకములో నీవు నడవగలవో, ఆ యొక్క ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఈ లోకములో నీవు నడవగలవు, అప్పుడు దేవుని సన్నిధానమునకు ధైర్యంగా నీవు వెళ్ళెదవు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మీ యొక్క తప్పులను, మీ యొక్క అపరాధములను, మీలో ఉన్న దోషములను దేవుని ముందు ఒప్పుకుని పశ్చాత్తాపం చెంది పాపములకు ప్రాయశ్చిత్తం పొంది మీ పాపములకు పాప క్షమాపణ పొందండి. పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం ఏమని చెప్తోందంటే 1 యోహాను 1వ అధ్యాయం 7 నుంచి 9 వాక్యములు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మీరును వెలుగులో నడిచనేడల అప్పుడు యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి మిమ్మలను పవిత్రులుగా చేయి. కావున ముందుగా నీకు స్థిరపరుచుకో మనస్సును, మీ యొక్క హృదయమును, దేవా నీ వెలుగులో మేము నడిచెదము, నీ వెలుగుతో నిండి ఉండేదము, నీ మహిమతో నిండి ఉండేదము, నీ యొక్క శక్తితో నిండి ఉండేదము. కావున మా పాపములను క్షమించి, మా యొక్క అపరాధములను క్షమించి, మమ్మల్ని శుద్ధిపరిచి ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిలో మాకు బాప్టిస్మము దయచేయమని మీరు అడిగినప్పుడు ఈ దినమున దేవుడు మీ ప్రార్థన అంగీకరించి మిమ్మల్ని ఆయన తన పరిశుద్ధ అగ్నిలో మీకు బాప్టిస్మం దయచేసింది. హల్లెలూయా. హృదయం తెరిచి, నోరు తెరిచి దేవుని ముందుకు రండి. హల్లెలూయా. దేవునితో మాట్లాడండి. దయగల దేవుడు, కృపామయుడు, హల్లెలూయా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్త అయిన తండ్రి, ఈ యొక్క వాక్యమును పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యంతో మాతో మాట్లాడినావు. నీ సన్నిధికి మేము ఏ విధంగా రావాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మీ వద్దకు తీసుకుని వచ్చుచున్నా. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరిని మీ వద్దకు తీసుకుని వచ్చుచున్నా. ప్రతి ఒక్కరి మీద మీ దయను కురిపించి, మీ కృపను కురిపించి, వారు చేసిన తప్పులను, అపరాధములను, పాపములను క్షమించండి. ఆ చీకటిలో ఉన్న వారిని మీ వెలుగులోకి తీసుకురండి. ఆ బందీ గృహంలో ఉన్న వారిని విడుదల చేసి వారికి స్వాతంత్రమును అనుగ్రహించండి. రోగముల్లోనూ వ్యాధుల్లోనూ పడి ఉన్న వారిని స్వస్థపరిచి వారికి ఆనందమును, సంతోషమును దయచేయండి. ఇప్పటి వరకు ఎవరైతే పరిశుద్ధాత్మలో అగ్ని అభిషేకము యొక్క ఆ యొక్క అనుభవం పొందలేదో వారికి అగ్ని అభిషేకమును దయచేయండి. వారికి నూతన స్వభావమును దయచేయండి. వారికి అన్య భాషలను వారికి దయచేయండి. అన్య భాషల్లో మిమ్మల్ని కీర్తించుటకు, అన్య భాషల్లో మిమ్మల్ని మహిమపరచుటకు, అన్య భాషల్లో మీకు ప్రార్థనలు చేయుటకు, అన్య భాషలలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు వారికి దయచేయండి. దేవా, నీ వాక్యము చెప్పుచున్నది, నన్ను నమ్మిన వారు క్రొత్త భాషలు మాట్లాడేదని మార్కు 16వ అధ్యాయం 17వ వచనంలో మీరే చెప్పి ఉన్నారు. కావున ఆ మాట ప్రకారం ఎవరైతే ఆశతో ఉన్నారో, ఆత్మ సంబంధమైన విషయంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఆత్మ సంబంధమైన విషయంలో ఇంకా జ్ఞానము పొందాలనుకుంటున్నారో, ఆత్మ సంబంధమైన విషయంలో ఇంకా మిమ్మల్ని మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి నీ యొక్క కృపను దయచేయండి. అన్య భాషలను దయచేయండి. దేవుడు ఆత్మగావున ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడిన వాక్యంను గుర్తుపెట్టుకున్న నీ యొక్క బలమైన అభిషేకంతో వారిని నింపండి. వారిని కూడా శుద్ధిపరచండి. నీ యొక్క మహిమ, నీ యొక్క వెలుగు, నీ యొక్క ప్రభావం, నీ యొక్క శాంతి, సమాధానము, ఆనందము వారి యొక్క జీవితంలో, వారి కుటుంబంలో, వారి పిల్లల్లో నిండుగా మెండుగా ఉండినట్లు వారిని ఆశీర్వదించండి. ఇతరులకు ఆశీర్వాదకరముగా వారు ఉండినట్లు ఆశీర్వదించమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.